పూసలోళ్ళు గతంలో కూడా ఒక బుడగ జంగాలకు ప్లానింగ్ చెందినటువంటి కుటుంబాలంతా కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రామచంద్ర నాయుడు గారికి, అదే రంగా సోదరుడు చిన్న గారికి, మండల పార్టీ కన్వీనర్ చెన్నకేశ్వరులు గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర నాయకులకి, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ బుడగ జంగాలది మొదటి నుంచి కూడా ఒక సమస్యతో వస్తుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గమనిస్తానండి. వీళ్ళు ఏమంటే పాపం మొదట్లో ఈ బుడగ జంగాలకి ఇంకా ఎవరు ఉన్నారు ఇక్కడ ఎంపీకుంట మండలంలో ఒక కమ్యూనిటీ, వీళ్ళిద్దరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పించిన ఘనత మా ప్రభుత్వంలోనే నేను చేసింది. అది రాష్ట్రంలో మొదటిసారిగా అది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఎస్టీలు అయితే కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ డిమాండ్ ఎస్టీలో చేర్చాలనేది డిమాండ్ ఉంది. మీకు వాస్తవమే. ఖచ్చితంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల దీంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీలని చేర్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆలోచన ఇది. కాకపోతే మా వంతుగా అధికారంలోకి వస్తే బుడగ జంగాల వాళ్ళు నివసించేటువంటి వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ జీవన విధానం కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎస్టీల్లో ఉండడానికి అర్హులు అనేది మా అందరి కూడా మా పార్టీ యొక్క ఆలోచన కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడగ జంగాలని ఎస్టీలో చేర్చడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే దాన్ని పూర్తి స్థాయిలో రికమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎన్డీఏ పార్టీలో ఉన్నాం, ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి, బీజేపీ పార్టీతో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎస్సీలో ఉన్నారా మీరు? అది ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు ప్రకటనలు కూడా చేసినారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ వంతు కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆచరిస్తాం. రెండో సమస్య ఏమంటే చాలామంది ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, మీరు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని చోట్ల పోయిన చోట మిమ్మల్ని మరి దొంగల కింద కూడా చూస్తారు. 2-3 సార్లు నేనే ఫోన్ కాల్ చేసినాను మీకోసం. నేను ఈరోజు మీ అందరూ ఆలోచన చేసుకోవాల్సింది, మీ కష్టం మాకు తెలుసు, మీ జీవితం మాకు తెలుసు. మీరు ఏదైతే అడుగుతారో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు డేరాల్లో ఉంటారు, చాలామంది టెంపరీ కొట్టాలు వేసుకుంటారు. వీళ్ళ జీవనము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మా ప్రభుత్వం వస్తే ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను ఎంటర్ అయినప్పుడు అనుకున్నా. మిమ్మల్ని చూస్తానే ఖచ్చితంగా ఎవరికైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో, రేషన్ కార్డులు ఉన్నాయో, ఆధార్ కార్డులు ఉంటే కూడా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇప్పించైనా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు ఇప్పించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అది మీరు అడిగింది కాదు, మాకే మనసులో ఉంది. మీ కష్టం చూసి, మీ జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చూసి. రెండోది, హిందూ శ్మశాన వాటిక అనేది అన్ని చోట్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ కదిరి పట్టణంలో కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటే మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కదిరి సమావేశానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగలం కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా ఆయనతోనే చెప్పించినాము, కదిరికి హిందూ శ్మశాన వాటిక, అద్భుతమైనటువంటి హిందూ శ్మశాన వాటికి ఇప్పిస్తామని చెప్పేసి. ఏ స్థాయిలో అయితే కదిరికి హిందూ శ్మశాన వాటికి కేటాయిస్తామో ఖచ్చితంగా బ్రాహ్మణపల్లికి కాదు అన్ని గ్రామాలకు కూడా హిందూ శ్మశాన వాటికలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ప్రతి మండలంలో కూడా అనేది మా ఆలోచన. ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. హిందూ శ్మశాన వాటిక మళ్ళీ ప్రత్యేకంగా బుడగ జంగాలలో ఏమన్నా మీరు ఆలోచన ఉంది? మీకు సపరేట్ ఖచ్చితంగా 1 ఎకరం స్థలం ఎక్కడైనా కేటాయించి మీకు శ్మశాన వాటికి ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేనే హామీ ఇస్తాను, ఏర్పాటు కూడా చేపిస్తానని. వచ్చే ఎన్నికల్లో మీరు చాలామంది చర్చలకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్సీ పార్టీని చూసి ఈయన క్రిస్టియన్ అనే ఆలోచనతో చేస్తున్నారు. ఆయన క్రిస్టియన్గా అవునో కాదో దేవునికి తెలియదు, రెడ్డి అవునో కాదో కూడా దేవునికి తెలియదు, ఆయన మాలోళ్ళో కాదో కూడా దేవునికి తెలియదు. అంటే ప్రజలను మభ్యపెట్టేకి ఆయన కులానికి తెలియకుండా మతాన్ని తెలియకుండా కులాన్ని వాడుతున్నాడు అనేది వాస్తవం. రాష్ట్ర అభివృద్ధి కానీ ఊరు అభివృద్ధి కానీ ఆలోచన వచ్చినప్పుడు మీరు కులం, మతం, బంధుత్వాలు చూడొద్దని చెప్పేసి మిమ్మల్ని చెప్తాను. ఎందుకంటే ఇదందరూ మన ప్రాథమిక హక్కుల్ని, మన జీవితాలని మార్చేటువంటి ప్రక్రియ. కాబట్టి ఎక్కడో ఉండే జగన్మోహన్ రెడ్డి మీకు కష్టం వస్తే పక్క ఊర్లలో మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోండి, నేను ఫోన్లు చేసిన. జగన్మోహన్ రెడ్డి చేయడు, చంద్రబాబు చేయడు.
మీరు అలా ఆలోచన చేసుకోండి. స్థానికంగా మీకు బలమైనటువంటి నాయకత్వం, మీ కష్టాలు తెలిసినటువంటి నాయకత్వం, మీ జీవితాలు తెలిసినటువంటి నాయకత్వాన్ని బలపరచమని చెప్పేసి కోరుతా ఉండా. వచ్చే రోజుల్లో 2024 ఇప్పుడు 40 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మే 13వ తారీఖు పోలింగ్ ఉంది. మీరు ఆ ఊర్లోకి పోయినా పోలింగ్ కంటే 3 రోజులు ముందే వచ్చి మీ ఓటర్ కార్డు వెరిఫై చేసుకోండి, మీ ఓట్లను వెరిఫై చేసుకోండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మా ఆఫీసును కూడా సంప్రదించండి. చిన్న నువ్వు దగ్గర ఉండి మీరు అందరూ చూసుకోండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడమే కాదు, తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎవరైనటువంటి రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేయించి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలా. అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా బీజేపీ కోరుకుంటూ, మీరు నోరు తెరిచి అడిగిండేది శ్మశానం. మీరు అడగకుండా నేను ఆలోచన చేసిండేది మీ కులం గురించి, మీ రిజర్వేషన్ గురించి, అదే రకంగా మీకు ఇల్లు లేనటువంటి పరిస్థితుల గురించి నేనే ఇక్కడికి వస్తానే ఆలోచన చేసినానంటే మీ పట్ల మాకున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు కూడా అర్థం చేసుకొని మీ గురించి ఆలోచించేటువంటి నాయకుల్ని, పార్టీలని మీరు ఆదరించమని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు నన్ను పిలిచి మీరందరూ పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.